నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సమయం లేదు, ఇక మిగిలింది 15 రోజులే. స్పేస్ టూర్ను సేఫ్గా ముగించాలి. లేదంటే ఏం జరుగుతుందో ఊహించుకోవడం కష్టం. అక్కడ సునీత, ఇక్కడ నాసా ఇంజనీర్లు. ఏం జరుగుతుందో తెలియదు. ఆమె ఎప్పుడొస్తారో ఎవ్వరికీ క్లారిటీ లేదు. రోజులు గడిచిపోతున్నాయి, డెడ్ లైన్లు ముగిసిపోతున్నాయి. అంతరిక్ష పర్యటనపైన అప్డేట్స్ కమింగ్ సూన్ అంటోంది నాసా. కానీ ఆమె తిరుగు ప్రయాణం ఎప్పుడో చెప్పడం లేదు. ఈలోపే ఆగస్టు 18 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అంతలోపు సునీత విలియమ్స్ కిందకు రాకపోతే పరిస్థితి ఏంటన్న దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అసలు స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ రిపేర్ అయినట్లేనా? నాసా స్పేస్ మిషన్ సేఫ్ గా ముగుస్తుందా? గడువులోపు సునీత విలియమ్స్ భూమి మీదకు చేరుకుంటారా? అరవై రోజులుగా స్పేస్ సెంటర్లోనే సునీత విలియమ్స్. స్టార్ లైనర్ గ్యాస్ లీక్ రిపేర్లతో సాగదీస్తోన్న నాసా. ఆగస్టు 18 లోపు సునీత భూమి మీదకు రాబోతున్నారా? అంతరిక్షంలో సునీత విలియమ్స్, భూమి మీద నాసా. స్టార్ లైనర్ కు రిపేర్లు, సాంకేతిక లోపాలతో కాలం గడుస్తోంది. ముందుగా డిసైడ్ చేసిన ప్రకారం 45 రోజుల గడువు ముగిసిపోయింది. ఆ మిషన్ గడువును 90 రోజులకు పెంచారు. ఇంకో 30 రోజుల సమయం ఉన్నా 15 రోజుల కౌంట్ డౌన్ టెన్షన్ పెడుతోంది. ఇన్నాళ్లు సునీత సేఫ్ గా వస్తుందంటూనే తిరుగు ప్రయాణం డేట్ ను మాత్రం చెప్పని నాసా కూడా ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఇంకో వ్యోమనౌక స్పేస్ టూర్ కు రెడీ అవుతోంది. ఆగస్టు 18న నాసా, స్పేస్ ఎక్స్ కలిపి క్రూ9 ప్రయోగించడానికి డేట్ ఫిక్స్ చేశాయి. ఆలోపు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉన్న స్టార్ లైనర్ ను కిందకు రప్పించాలి. అక్కడ ఇప్పటికే 4 వ్యోమనౌకలు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 13 మంది ISS లో ఉన్నారు. నాసా, స్పేస్ ఎక్స్ పంపించే వ్యోమనౌకలో మరో 4 వెళ్లనున్నారు. వీళ్లు కూడా అక్కడికి చేరుకుంటే 17 మంది అవుతారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అంతమందికి సరిపడా వసతులు లేకపోవడంతో పాటు మరిన్ని ఇబ్బందులొచ్చే ప్రమాదముందని ముందే అలర్ట్ అవుతోంది నాసా. రాబోయే 10-15 రోజుల్లో స్పేస్ ఎక్స్ డ్రాగన్ ద్వారా మరికొద్ది మంది వ్యోమగాముల్ని ISS కు పంపిస్తారు. ఇలా పంపించినప్పుడు సునీత విలియమ్స్, విల్మోర్ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఉండటానికి కొద్దిగా కంజెషన్. మరి అక్కడ ఉన్న పదార్థాలు కూడా సరిపోవాలి అందరికి. సిగ్నస్ అనే క్యాప్సూల్ ద్వారా ISS కి కావాల్సిన పదార్థాలన్నీ పంపించడం జరిగింది. సో పదార్థాలు సరిపోతాయి. ఈ థ్రస్టర్స్ రిపేర్ అయినాయి కాబట్టి సునీత విలియమ్స్ ని, విల్మోర్ ని ఎప్పుడు తీసుకురావాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ 60 రోజులుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. మరో వ్యోమగామి విల్మోర్ తో కలిసి జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేరుకున్న సునీత విలియమ్స్ సాంకేతిక ఇబ్బందులతో తిరుగు ప్రయాణం వాయిదా పడింది. 10 రోజుల మిషన్లో భాగంగా స్పేస్ టూర్ కు వెళ్లిన ఆమె షెడ్యూల్ ప్రకారం జూన్ 14న భూమికి తిరుగు పయనం కావాలి. కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ఆలస్యమవుతూ వస్తోంది. జూన్ 26న తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. ఆ తరువాత కూడా పలుసార్లు సునీత విలియమ్స్ రాకపై రకరకాల ప్రచారం జరిగినా అది ఫలించలేదు. స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయింది. దీంతో సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. వ్యోమనౌకలో హీలియం లీకేజీతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. స్టార్ లైనర్ కు 27 థ్రస్టర్లు ఉంటే అందులో చాలా వరకు ఫెయిల్ అయ్యాయని, వాటిలో కొన్నింటిని రెక్టిఫై చేశామని నాసా చెబుతోంది. ఓవైపు గ్యాస్ లీకేజ్, మరోవైపు థ్రస్టర్ల ఫెయిల్యూర్ ప్రాబ్లంను సాల్వ్ చేసేందుకు 50 రోజులుగా నాసా ఇంజనీర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే సునీత విలియమ్స్ స్పేస్ టూర్ కు ముందే హీలియం గ్యాస్ లీక్ అవుతోందని నాసాకు తెలుసన్న ఆరోపణలున్నాయి. అది పెద్ద సమస్యగా భావించని నాసా సునీత విలియమ్స్ ను అంతరిక్ష పర్యటనకు పంపినట్లుగా
చర్చ జరుగుతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో స్పేస్ సెంటర్ కు వెళ్లారు సునీత విలియమ్స్. అందులో ప్రాబ్లం రావడంతో ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ తో పాటు రష్యాకు చెందిన వ్యోమనౌక సహకారం తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే స్పేస్ ఎక్స్ సహకారం కోరేందుకు బోయింగ్ సంస్థ ఇప్పటి వరకు ఆసక్తి చూపలేదు. ఇప్పటికే సివిల్ ఏవియేషన్ ఫీల్డ్ లో వరుస ప్రమాదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బోయింగ్ ఇప్పుడు తొలి అంతరిక్ష ప్రయోగాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని భావిస్తోంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎలాగైనా స్టార్ లైనర్ ను సేఫ్ గా కిందకు తీసుకొచ్చి పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే స్పేస్ ఎక్స్ తో పాటు రష్యా వ్యోమనౌకల సహకారం తీసుకోవడానికి ఇష్టపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది. అంతరిక్షంలో ఉన్న ఇద్దరు మనుషుల ప్రాణాల కంటే బోయింగ్ తన పరువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. 1998లో నాసాకు ఎంపికైన తరువాత ఆమె తొలిసారి 2006లో రోదస్ యాత్ర చేశారు. 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. తాజా పర్యటనలతో కలిపి ఆమె ఇప్పటి వరకు దాదాపు 380 రోజుల పాటు స్పేస్ లో గడిపారు. ఇప్పుడు ఆమె ఎప్పుడు కిందకొస్తారో క్లారిటీ రావడం లేదు. నాసా, బోయింగ్ మధ్యలో సునీత విలియమ్స్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సాహసం అంటే ఆమెకు సరదా. అంతరిక్షంలో పర్యటించడం ఆమెకు చాలా ఇష్టం. తల్లిదండ్రుల కలను నెరవేర్చేందుకు వ్యోమగామి అయిన సునీత విలియమ్స్ 60 రోజులుగా స్పేస్ సెంటర్ లో గడుపుతున్నారు. 3వసారి రోదసి యాత్రకు వెళ్లిన సునీత అనుకోని పరిస్థితుల్లో 2 నెలలుగా స్పేస్ సెంటర్ లోనే చిక్కుకుపోయారు. దీంతో ఆమె అంతరిక్ష సాహస యాత్ర సేఫ్ గా ముగుస్తుందా? ఇన్ని రోజులు పనిచేయని స్టార్ లైన్ ఇప్పుడు రిటర్న్ జర్నీకి సహకరిస్తుందా? స్పేస్ ఎక్స్ సహకారం తప్పదా? రాబోయే 15 రోజుల్లో ఏం జరగబోతోంది? సునీత సాహస యాత్ర సేఫ్ గా ముగియబోతోందా? స్పేస్ ఎక్స్ సాయం కోసం బోయింగ్ ఏం చెయ్యబోతోంది? ఆగస్టు 18 లోపు స్పేస్ మిషన్ లో అంతా సర్దుకుంటుందా? 60 రోజులు ముగిశాయి. ఇంకా 15 రోజుల్లోనే సునీత విలియమ్స్ ను సేఫ్ గా భూమి మీదకు తీసుకురావాలి. లేకపోతే ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతరిక్షం అనేది మనిషికి అంతు చిక్కని ఓ రహస్యం. 6 గిగాబైట్ స్పీడ్ టెక్నాలజీతో పరిగెడుతున్న స్పేస్ అనేది అంతగా తెలియని సబ్జెక్ట్. ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీత విలియమ్స్ రాక ఎప్పుడనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఆమె భూమి మీద ఎప్పుడు ల్యాండ్ అవుతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. బోయింగ్, నాసా చేతిలో సునీత విలియమ్స్ ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదో ఒక కారణం చెబుతూ సునీత తిరుగు ప్రయాణంపై క్లారిటీ ఇవ్వని నాసా ఇప్పుడెలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. సునీత సేఫ్ గా తిరిగొచ్చేందుకే ప్రయారిటీ ఇస్తున్నామంటూనే స్టార్ లైనర్ పరిస్థితేంటో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు నాసా. అంతా సెట్ అవుతుంది, త్వరలోనే సునీత భూమి మీదకు వస్తుందంటూ చెప్పుకొస్తున్న నాసా ఇప్పుడు స్పేస్ ఎక్స్ తో కలిసి మరో ప్రయోగానికి రెడీ అయ్యింది. ఓవైపు రెస్క్యూ మిషన్ కొనసాగుతుండగానే మరోవైపు కమర్షియల్ గా స్పేస్ ఎక్స్ తో కలిసి మిషన్ చేపట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంటోంది. బోయింగ్ తో కలిసి నాసా ప్రయోగించిన స్టార్ లైనర్ కిందకు రాకముందే మరో 15 రోజుల్లో చేపట్టబోయే మిషన్ పై డేట్ అనౌన్స్ చేసింది. సునీత విలియమ్స్ అంతరిక్షంలో సేఫ్ గానే ఉన్నారని చెబుతోంది నాసా. ఆ మధ్య అంతరిక్షం నుంచి మాట్లాడిన సునీత కూడా తాను బాగున్నానని, సేఫ్ గా తిరిగి వస్తానంటూ చెప్పారు. నాసా ఇంజనీర్లు కూడా వ్యోమనౌకలోని ప్రాబ్లమ్స్ అన్నింటినీ రెక్టిఫై చేసి సునీత విలియమ్స్ తో పాటు విల్మోర్ ను సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ స్టార్ లైనర్ రిపేర్ కాకపోతే మాత్రం స్పేస్ ఎక్స్ సహకారం తప్పనిసరి కానుంది. స్పేస్ టూర్ అనేది అంత సింపుల్ కాదు. అంతరిక్షంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. స్పేస్ లో లిమిటెడ్ టైం కు మించి గడపలేరు. అయితే 60 రోజులుగా అంతరిక్షంలో ఉంటున్న సునీత విలియమ్స్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కండరాలు దెబ్బతిని కిడ్నీ ప్రాబ్లం, బాడీ వీక్నెస్, బ్రీతింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు బోయింగ్, నాసా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఈ 15 రోజుల్లోనే అంతా సెట్ చేయాల్సిన బాధ్యత నాసాపై ఉంది. బోయింగ్ కూడా తొలి మానవ సహిత ప్రయోగాన్ని సక్సెస్ చేయకపోతే అటు ఏవియేషన్ ఫీల్డ్ లో, ఇటు స్పేస్ సెక్టార్ లో ఫెయిల్యూర్ సంస్థగా మిగలనుంది. స్టార్ లైనర్ రిపేర్ కాకపోతే దాన్ని అక్కడే వదిలేస్తారా?
లేక ఏం చేస్తారో క్లారిటీ రావడం లేదు. స్పేస్ ఎక్స్ సహకారం తీసుకుంటే బోయింగ్ స్టార్ లైనర్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ఏదైనా సునీత విలియమ్స్ సేఫ్ గా తిరిగి రావాలని కోరుకుంటోంది యావత్ దునియా.